పార్ట్ 1లో మనం చూసాం. మోడర్న్ సైన్స్ కంటే వేల ఏళ్ల క్రితమే భారతదేశంలో అణువిజ్ఞానం ఉండేదని చెప్పే షాకింగ్ సాక్ష్యాలు. ఓపెన్హైమర్ మాటలు, మహాభారతంలోని అస్త్రాలు వర్ణనలు మనల్ని ఆశ్చర్యపరిచాయి. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. అసలైన ట్విస్టు ఇప్పుడే మొదలవుతుంది. ప్రపంచంలోని అత్యంత మేధావులైన సైంటిస్టులు వేల కోట్ల రూపాయల ఖర్చుతో భూమికి 100 అడుగుల లోపల 27 కిలోమీటర్ల పొడవైన టన్నెల్లో దేనికోసం రీసెర్చ్ చేస్తున్నారో తెలుసా? ఈ విశ్వం ఎలా పుట్టింది, అసలు పదార్థం వెనుక ఉన్న రహస్యం ఏమిటి అని. మరి అలాంటి అత్యాధునిక ల్యాబ్ గేట్ ముందు ఒక హిందూ దేవుడైన నటరాజస్వామి విగ్రహం ఎందుకు ఉంది? సైన్స్కి స్పిరిచువాలిటీకి అసలు పడదు కదా. మరి వీళ్ళు ఎందుకు ఆ విగ్రహాన్ని అంత పవిత్రంగా చూస్తున్నారు? ఈరోజు ఆర్ బులెటిన్ ఎక్స్క్లూజివ్ సిరీస్ పార్ట్ 2లో మనం ఆ నటరాజు విగ్రహంలో దాగున్న కాస్మిక్ కోడ్ని డీకోడ్ చేయబోతున్నాం. ఈ విశ్వం యొక్క పుట్టుక, స్థితి, లయం అన్నీ ఆ 2 మీటర్ల విగ్రహంలో ఎలా దాగి ఉన్నాయో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం. ది గాడ్ పార్టికల్ రహస్యం నుండి శివుడి ఆనంద తాండవం వరకు ఒక అద్భుతమైన ప్రయాణం ఇది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఇది మీ ఆలోచన విధానాన్నే మార్చేస్తుంది. చాప్టర్ 1, ది గాడ్ పార్టికల్ అండ్ మిస్టరీ ఆఫ్ సెర్న్. ముందుగా మనం సెర్న్ గురించి కొంచెం తెలుసుకోవాలి. సెర్న్ అంటే యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్. ఇక్కడ ప్రపంచంలోని అత్యుత్తమ భౌతిక శాస్త్రవేత్తలు పనిచేస్తారు. వాళ్ళ మెయిన్ గోల్ ప్రోటాన్స్ని కాంతి వేగానికి అత్యంత సమీప వేగంతో ఒకదానికొకటి ఢీకొట్టించడం. ఇలా ఎందుకు చేస్తారు? ఇలా ఢీకొట్టినప్పుడు పుట్టే అపారమైన శక్తిలో విశ్వం పుట్టిన కొత్తలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అలాంటివి క్రియేట్ అవుతాయి. అలా ఢీకొట్టినప్పుడు విడిపోయే కణాలను స్టడీ చేసి అసలు ఈ విశ్వం దేనితో తయారైందో తెలుసుకోవాలనే వాళ్ళ ప్రయత్నం. 2012లో వీళ్ళు ఒక హిస్టారికల్ డిస్కవరీ చేశారు. అదే హిగ్స్ బోసన్. దీన్నే ముద్దుగా ది గాడ్ పార్టికల్ అని పిలుస్తారు. ఈ కణం వల్లే విశ్వంలోని మిగతా కణాలకు ద్రవ్యరాశి వస్తుంది. ద్రవ్యరాశి అంటే వెయిట్. ఇది లేకపోతే విశ్వంలో గ్రహాలు లేవు, నక్షత్రాలు లేవు, మనం ఇవేవి ఉండేవి కాదు. కేవలం కాంతి కణాలు పిచ్చిగా తిరుగుతూ ఉండేవి. ఈ డిస్కవరీ జరిగేటప్పుడు ప్రపంచం మొత్తం షేక్ అయిపోయింది. సైన్స్ అంతిమ సత్యం కనుక్కుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఈ డిస్కవరీ వెనక ఉన్న అసలైన ఇన్స్పిరేషన్ ఏంటో తెలుసా? 2004లో, అంటే ఈ గాడ్ పార్టికల్ని కనుక్కోవడానికి సరిగ్గా 8 ఏళ్ల ముందు CERN వాళ్ళు ఈ విగ్రహాన్ని తమ ల్యాబ్ ముందు ప్రతిష్ఠించారు. ఇది వాళ్లకు ఇండియా ఇచ్చిన గిఫ్ట్. కానీ వాళ్ళు దీన్ని కేవలం ఒక షోపీస్ లాగా పెట్టలేదు. దాని కింద ఉన్న ఒక ఫలకం ఉంది. దాని మీద ఏం రాసి ఉందో తెలుసా? ఫ్రిడ్జ్ ఆఫ్ కాప్రా అనే ఫిజిసిస్ట్ రాసిన మాటలు శివుడి కాస్మిక్ డ్యాన్స్కి మోడర్న్ ఫిజిక్స్కి మధ్య ఉన్న అద్భుతమైన పోలిక గురించి అందులో రాశారు. అసలు ఒక ఫిజిసిస్టు శివుడి డ్యాన్స్ని క్వాంటమ్ ఫిజిక్స్ని ఎలా లింక్ చేశాడు? ఆ డ్యాన్స్లో సైంటిస్టులకు ఏం కనిపించింది? చాప్టర్ 2, ఫ్రిడ్జ్ ఆఫ్ కాప్రా అండ్ ది టావో ఆఫ్ ఫిజిక్స్. 1970స్లో ఫ్రిడ్జ్ ఆఫ్ కాప్రా అనే ఒక ఆస్ట్రియన్ అమెరికన్ ఫిజిసిస్టు ది టావో ఆఫ్ ఫిజిక్స్ అనే ఒక సంచలనమైన పుస్తకం రాశాడు. ఆయన క్వాంటమ్ ఫిజిక్స్ని డీప్గా స్టడీ చేస్తున్నప్పుడు అతనికి ఒక విచిత్రమైన అనుభూతి కలిగింది. ఆయన ఒకసారి బీచ్లో కూర్చుని ఉన్నప్పుడు సముద్ర అలల రిథంని, విశ్వంలో కణాల రిథంని కంపేర్ చేసుకున్నాడు. అతనికి అప్పుడు సడన్గా శివుడి నటరాజు రూపం గుర్తొచ్చింది. ఆయన ఏమన్నాడంటే, మోడర్న్ ఫిజిక్స్ ప్రకారం పదార్థం అనేది నిశ్చలంగా ఉండదు. అణువు లోపల ఉన్న ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ ఎప్పుడూ డ్యాన్స్ చేస్తూనే ఉంటాయి. అవి నిరంతరం పుడుతూ నశిస్తూ క్రియేషన్ అండ్ డిస్ట్రక్షన్ జరుగుతూనే ఉంటాయి. ఈ నిరంతర సృష్టి, స్థితి, లయల ప్రక్రియే కాస్మిక్ డ్యాన్స్. ఈ డ్యాన్స్కి పరిపూర్ణమైన అత్యంత అందమైన వర్ణన శివుడి ఆనంద తాండవం. ఇది వినడానికి చాలా సింపుల్గా అనిపించవచ్చు, కానీ దీని వెనుక ఉన్న సైన్స్ చాలా డీప్. క్వాంటమ్ ఫీల్డ్ థియరీ ఏం చెబుతుందంటే, వాక్యూమ్ అనేది ఎప్పుడు కూడా ఖాళీగా ఉండదు. అందులో నుండి నిరంతరం కణాలు పుడుతూ వెంటనే నశిస్తూ ఉంటాయి. ఈ ఎనర్జీ డ్యాన్స్ని ఫ్రిడ్జ్ ఆఫ్ కాప్రా శివుడి డ్యాన్స్తో పోల్చాడు. కానీ సైంటిస్టులు కేవలం ఒక పోలిక కోసం ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టలేదు. ఆ విగ్రహం యొక్క ప్రతి భాగంలో, ప్రతి భంగిమలో ఒక సైంటిఫిక్ కోడ్ ఉంది. దాన్ని ఇప్పుడు మనం డీకోడ్ చేద్దాం. చాప్టర్ 3, డీకోడింగ్ ద నటరాజ్ కోడ్, ది సైన్స్ ఆఫ్ డ్యాన్స్. నటరాజస్వామి డ్యాన్స్ చేస్తున్న భంగిమని జాగ్రత్తగా గమనించండి. ఇది ఒక స్టాచ్యూ కాదు, ఇది ఒక యూనివర్సల్ ఈక్వేషన్. శివుడికి 4 చేతులు ఉన్నాయి. ప్రతి చేతిలో ఒక అర్థం ఉంది. మొదటిది డమరుకం, ద డ్రమ్, క్రియేషన్. పైకి ఉన్న కుడి చేతిలో డమరుకం ఉంది. ఇది క్రియేషన్కి సంకేతం. సైన్స్ ప్రకారం ఈ విశ్వం ఎలా పుట్టింది? ఒక భారీ పేలుడు, అంటే బిగ్ బ్యాంగ్ వల్ల. బిగ్ బ్యాంగ్ అంటే ఒక సౌండ్ అండ్ వైబ్రేషన్. డమరుకం నుండి వచ్చే శబ్దమే విశ్వం యొక్క మొదటి వైబ్రేషన్. స్ట్రింగ్ థియరీ కూడా ఇదే చెబుతుంది. విశ్వంలోని ప్రతి కణం ఒక చిన్న వైబ్రేటింగ్ స్ట్రింగ్ అని. శివుడు తన డమరుకంతో విశ్వం యొక్క రిథంని స్టార్ట్ చేశాడు. సెకండ్ వన్, అగ్ని, ద ఫైర్, డిస్ట్రాక్షన్. పైకి ఉన్న ఎడమ చేతిలో అగ్ని ఉంది. ఇది డిస్ట్రాక్షన్కి సంకేతం. విశ్వంలో ఏదీ శాశ్వతం కాదు. నక్షత్రాలు పుడతాయి, మండుతాయి, చివరికి పేలిపోయి బ్లాక్ హోల్స్గా మారుతాయి. ఎనర్జీ కూడా ఒక రూపం నుండి ఇంకో రూపంలోకి మారుతుంది. E = mc².
శివుడి అగ్ని ఈ నిరంతర పరివర్తనకి, పాతది పోయి కొత్తది రావడానికి సంకేతం. థర్డ్ వన్ అభయముద్ర, ఫియర్లెస్. కింది కుడి చెయ్యి అభయముద్రలో ఉంది. ఇది స్థితికి అంటే ప్రొటెక్షన్కి సంకేతం. సృష్టి లయల మధ్య విశ్వం ఒక బ్యాలెన్స్లో ఉండాలి. మన సౌర కుటుంబం, గ్రహాలు అన్నీ ఒక పర్టికులర్ ఆర్బిట్లో తిరుగుతున్నాయి. ఈ బ్యాలెన్స్ని, ప్రొటెక్షన్ని ఈ ముద్ర సూచిస్తుంది. భయపడకండి, నేను ఉన్నాను అని శివుడు చెబుతున్నాడు. నెంబర్ 4 గజహస్త ముద్ర అండ్ ఎత్తిన కాలు, లిబరేషన్. కింది ఎడమ చేయి ఎత్తిన కాలు వైపు చూపిస్తుంది. ఇది మోక్షంకి సంకేతం. మనం ఈ సృష్టి స్థితి లయల చక్రం నుండి, మాయ నుండి బయటపడాలి అని దీని అర్థం. సైంటిఫిక్గా చెప్పాలంటే ఇది హయ్యర్ డైమెన్షన్కి సంకేతం కావచ్చు. ఇక్కడ మనకు తెలిసిన భౌతిక నియమాలు ఏవీ పనిచేయవు. నెంబర్ 5 ముయలక, ద డ్వార్ఫ్, ఇగ్నోరెన్స్. శివుడు ఒక చిన్న కురచ మనిషి అంటే అపస్మార పురుషుడి మీద కాలు పెట్టి తొక్కుతున్నాడు. ఇది అజ్ఞానంకి అంటే ఇగ్నోరెన్స్ కానీ ఎగోకి కానీ సంకేతం. అజ్ఞానం తొక్కిపెట్టినప్పుడే జ్ఞానం సిద్ధిస్తుంది. శరణ్లోని సైంటిస్టులు కూడా విశ్వం గురించి తెలియని విషయాలను సైన్స్ ద్వారా తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. నెంబర్ 6 ప్రభామండలం, ద కాస్మిక్ సర్కిల్. విగ్రహం చుట్టూ ఒక అగ్నివలయం ఉంది. ఇది కాలచక్రం మరియు విశ్వంకి సంకేతం. ఈ కాస్మిక్ డ్యాన్స్ అంతా ఈ కాలచక్రం లోపలే జరుగుతుంది. ఇది అంతులేనిది. దీనికి మొదలు లేదు, చివర లేదు. చూసారా, ఒకే ఒక విగ్రహంలో మోడర్న్ ఫిజిక్స్ యొక్క కోర్ కాన్సెప్ట్స్, బిగ్ బ్యాంగ్, ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్, స్ట్రింగ్ థియరీ, ఎక్స్పాండింగ్ యూనివర్స్ అండ్ క్వాంటమ్ ఫ్లక్చువేషన్స్ అన్నీ ఎంత అద్భుతంగా సింబాలిక్గా దాగి ఉన్నాయో. చాప్టర్ 4 సైంటిస్టుల మనసులో శివుడు కేవలం సింబాలిజమా? వాట్ ఇన్సైడ్ ఇన్ సైంటిస్ట్స్? ఇప్పుడు మీరు ఒక డౌట్ రావచ్చు, సరే బ్రో, పోలికలు బాగున్నాయి, కానీ సైంటిస్టులు దీన్ని నిజంగా నమ్ముతారా, లేక ఊరికే ఒక ఆర్ట్ పీస్ లాగా పెట్టారా అని. దీనికి ఆన్సర్ ప్రపంచ ప్రఖ్యాత కాస్మాలజిస్ట్ మరియు సైన్స్ కమ్యూనికేటర్ కార్ల్ సాగన్ మాటల్లో ఉంది. ఆయన తన ప్రసిద్ధ సిరీస్ కాస్మోస్లో నటరాజ స్వామి గురించి ఒక అద్భుతమైన మాట అన్నారు. ప్రపంచంలోని ప్రధాన మతాల్లో, సంప్రదాయాల్లో హిందూ మతం మాత్రమే ఈ విశ్వం యొక్క కాల ప్రమాణాలు మోడర్న్ కాస్మాలజీతో మ్యాచ్ అవుతాయని చెబుతుంది. హిందూ పురాణాల ప్రకారం విశ్వం పుడుతుంది, నశిస్తుంది. ఇది ఒక అంతులేని చక్రం. శివుడు డ్యాన్స్ ఈ కాస్మిక్ సైకిల్కి పరిపూర్ణమైన రూపం. హిందూ కాలగణన ప్రకారం ఒక కల్పం అంటే 4.32 బిలియన్ ఇయర్స్. ఇది దాదాపు మన ఎర్త్ ఏజ్కి ఈక్వల్. ఇంత ఖచ్చితమైన కాల ప్రమాణాలు ఆ కాలంలో వాళ్ళకి ఎలా తెలిసాయి? ఓపెన్ హైమర్ మాత్రమే కాదు, క్వాంటమ్ ఫిజిక్స్ పితామహులైన వెర్నర్ హైసెన్బర్గ్, ఎర్విన్ శ్రోడింగర్ వీళ్ళందరూ భారతీయ వేదాంతాన్ని, ఉపనిషత్తులను డీప్గా స్టడీ చేశారు. శ్రోడింగర్ అయితే తన పుస్తకాల్లో తత్వం అసి అనే ఉపనిషత్తు వాక్యాన్ని కోట్ చేశాడు. వాళ్ళు ఏమన్నారంటే, మోడర్న్ ఫిజిక్స్లోని అత్యంత కాంప్లెక్స్ ఐడియాస్, క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్, నాన్ డ్యూబిలిటీ అన్నీ వేల ఏళ్ల క్రితమే భారతీయ ఋషులు తమ ధ్యానంలో కనుక్కున్నారు. శివుడు కేవలం ఒక దేవుడు కాదు, ఆయన పరమసత్యం యొక్క రూపం, అంటే అల్టిమేట్ రియాలిటీ. ఇప్పుడు ఆలోచించండి, ఒక క్రిస్టియన్ అయిన ఓపెన్ హైమర్ బాంబు పేలినప్పుడు గీతను గుర్తు చేసుకున్నాడు. ఒక అత్యాధునిక ల్యాబ్ సెర్న్ తమ గేటు ముందు నటరాజు విగ్రహాన్ని పెట్టుకుంది. ప్రపంచంలోని టాప్ సైంటిస్టులు వేదాంతం నుండి ఇన్స్పిరేషన్ పొందుతున్నారు. ఇవన్నీ కేవలం కాకతాళీయాలా? లేదు ఫ్రెండ్స్, మన ప్రాచీన భారతదేశంలో ఉన్న విజ్ఞానం ఈరోజు మనకు తెలిసిన సైన్స్ కంటే చాలా ముందంజలో ఉండేది. మనం కేవలం విగ్రహాలను చూసి మొక్కుతున్నాం, అందులో ఉన్న సైంటిఫిక్ కోడ్స్ని మర్చిపోతున్నాం. ఫారిన్ సైంటిస్టులు ఆ కోడ్స్ని డీకోడ్ చేసి నోబెల్ ప్రైజులు గెలుచుకుంటున్నారు. కానీ అసలైన రహస్యం ఇంకా మిగిలే ఉంది. శివుడికి మూడో కన్ను ఉంది కదా, అది తెరిస్తే విధ్వంసం జరుగుతుందని చెబుతున్నారు. మోడర్న్ సైన్స్లో ఈ మూడో కన్నుకి పోలిక ఏంటి? అది తెరిస్తే ఏం జరుగుతుంది? విశ్వంలో మనం చూస్తున్న పదార్థం కేవలం 5% మాత్రమే. మిగతా 95% డార్క్ మ్యాటర్ మరియు డార్క్ ఎనర్జీ. ఈ అంతుచెక్కని శక్తి వెనుక ఉన్న శివుడి రహస్యం ఏమిటి? ఈ మొత్తం సిరీస్ యొక్క అల్టిమేట్ సీక్రెట్ ది మహాశివ, అంటే విశ్వం యొక్క ఆద్యంతాలు, కాలం యొక్క అంతం మరియు మన చైతన్యంకి శివుడికి ఉన్న కనెక్షన్ అన్నీ మనం పార్ట్ 3లో డీకోడ్ చేయబోతున్నాం. ఈ పార్ట్ చూస్తే మీ జీవితం గురించిన మీ దృక్పథమే మారిపోతుంది. ఈ మైండ్ బ్లాంక్ చేసే సిరీస్ పార్ట్ 3ని మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే మన ఛానల్ ఆర్బుల్10ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మళ్ళీ పార్ట్ 3లో కలుద్దాం. జై హింద్. పార్ట్ 1లో మనం చూసాం మోడర్న్ సైన్స్ కంటే వేల ఏళ్ల క్రితమే భారతదేశంలో అణువిజ్ఞానం ఉండేదని చెప్పే షాకింగ్ సాక్ష్యాలు. ఓపెన్ హైమర్ మాటలు, మహాభారతంలోని అస్త్రాలు, వర్ణనలు మనల్ని ఆశ్చర్యపరిచాయి.
కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. అసలైన ట్విస్ట్ ఇప్పుడే మొదలవుతుంది. ప్రపంచంలోని అత్యంత మేధావులైన సైంటిస్టులు వేల కోట్ల రూపాయల ఖర్చుతో భూమికి 100 అడుగుల లోపల 27 కిలోమీటర్ల పొడవైన టన్నెల్లో దేనికోసం రీసెర్చ్ చేస్తున్నారో తెలుసా? ఈ విశ్వం ఎలా పుట్టింది, అసలు పదార్థం వెనుక ఉన్న రహస్యం ఏమిటి అని. మరి అలాంటి అత్యాధునిక ల్యాబ్ గేట్ ముందు ఒక హిందూ దేవుడైన నటరాజస్వామి విగ్రహం ఎందుకు ఉంది? సైన్స్కి స్పిరిచువాలిటీకి అసలు పడదు కదా. మరి వీళ్ళు ఎందుకు ఆ విగ్రహాన్ని అంత పవిత్రంగా చూస్తున్నారు? ఈరోజు ఆర్ బులెటిన్ ఎక్స్క్లూజివ్ సిరీస్ పార్ట్ 2లో మనం ఆ నటరాజు విగ్రహంలో దాగున్న కాస్మిక్ కోడ్ని డీకోడ్ చేయబోతున్నాం. ఈ విశ్వం యొక్క పుట్టుక, స్థితి, లయం అన్నీ ఆ 2 మీటర్ల విగ్రహంలో ఎలా దాగి ఉన్నాయో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం. ది గాడ్ పార్టికల్ రహస్యం నుండి శివుడి ఆనంద తాండవం వరకు ఒక అద్భుతమైన ప్రయాణం ఇది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఇది మీ ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది. చాప్టర్ 1 ది గాడ్ పార్టికల్ అండ్ మిస్టరీ ఆఫ్ శరణ్. ముందుగా మనం శరణ్ గురించి కొంచెం తెలుసుకోవాలి. శరణ్ అంటే యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్. ఇక్కడ ప్రపంచంలోని అత్యుత్తమ భౌతిక శాస్త్రవేత్తలు పనిచేస్తారు. వాళ్ళ మెయిన్ గోల్ ప్రోటాన్స్ని కాంతి వేగానికి అత్యంత సమీప వేగంతో ఒకదానికొకటి ఢీకొట్టించడం.
ఇలా ఎందుకు చేస్తారు? ఇలా ఢీకొట్టినప్పుడు పుట్టే అపారమైన శక్తిలో విశ్వం పుట్టిన కొత్తలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అలాంటివి క్రియేట్ అవుతాయి. అలా ఢీకొట్టినప్పుడు విడిపోయే కణాలను స్టడీ చేసి అసలు ఈ విశ్వం దేనితో తయారైందో తెలుసుకోవాలనే వాళ్ళ ప్రయత్నం. 2012లో వీళ్ళు ఒక హిస్టారికల్ డిస్కవరీ చేశారు. అదే హిగ్స్ బోసన్. దీన్నే ముద్దుగా ది గాడ్ పార్టికల్ అని పిలుస్తారు. ఈ కణం వల్లే విశ్వంలోని మిగతా కణాలకు ద్రవ్యరాశి వస్తుంది. ద్రవ్యరాశి అంటే వెయిట్. ఇది లేకపోతే విశ్వంలో గ్రహాలు లేవు, నక్షత్రాలు లేవు, మనం ఇవేవి ఉండేవి కాదు. కేవలం కాంతి కణాలు పిచ్చిగా తిరుగుతూ ఉండేవి. ఈ డిస్కవరీ జరిగేటప్పుడు ప్రపంచం మొత్తం షేక్ అయిపోయింది. సైన్స్ అంతిమ సత్యం కనుక్కుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఈ డిస్కవరీ వెనుక ఉన్న అసలైన ఇన్స్పిరేషన్ ఏంటో తెలుసా? 2004లో అంటే ఈ గాడ్ పార్టికల్ని కనుక్కోవడానికి సరిగ్గా 8 ఏళ్ల ముందు CERN వాళ్ళు ఈ విగ్రహాన్ని తమ ల్యాబ్ ముందు ప్రతిష్ఠించారు. ఇది వాళ్ళకు ఇండియా ఇచ్చిన గిఫ్ట్. కానీ వాళ్ళు దీన్ని కేవలం ఒక షో పీస్ లాగా పెట్టలేదు. దాని కింద ఉన్న ఒక ఫలకం ఉంది. దాని మీద ఏం రాసి ఉందో తెలుసా? ఫ్రిడ్జ్ ఆఫ్ కాప్రా అనే ఫిజిసిస్ట్ రాసిన మాటలు శివుడి కాస్మిక్ డ్యాన్స్కి మోడర్న్ ఫిజిక్స్కి మధ్య ఉన్న అద్భుతమైన పోలిక గురించి అందులో రాశారు. అసలు ఒక ఫిజిసిస్టు శివుడు డ్యాన్స్ని క్వాంటం ఫిజిక్స్ని ఎలా లింక్
చేశాడు. ఆ డ్యాన్స్లో సైంటిస్టులకి ఏం కనిపించింది? చాప్టర్ 2 ఫ్రిడ్జ్ ఆఫ్ కాప్రా అండ్ ది టావో ఆఫ్ ఫిజిక్స్. 1970sలో ఫ్రిడ్జ్ ఆఫ్ కాప్రా అనే ఒక ఆస్ట్రియన్ అమెరికన్ ఫిజిసిస్ట్ ది టావో ఆఫ్ ఫిజిక్స్ అనే ఒక సంచలనమైన పుస్తకం రాశాడు. ఆయన క్వాంటం ఫిజిక్స్ని డీప్గా స్టడీ చేస్తున్నప్పుడు అతనికి ఒక విచిత్రమైన అనుభూతి కలిగింది. ఆయన ఒకసారి బీచ్లో కూర్చుని ఉన్నప్పుడు సముద్రపు అలల రిథంని విశ్వంలో కణాల రిథంని కంపేర్ చేసుకున్నాడు. అతనికి అప్పుడు సడన్గా శివుడి నటరాజు రూపం గుర్తొచ్చింది. ఆయన ఏమన్నాడంటే, మోడర్న్ ఫిజిక్స్ ప్రకారం పదార్థం అనేది నిశ్చలంగా ఉండదు. అణువు లోపల ఉన్న ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ ఎప్పుడు డాన్స్ చేస్తూనే ఉంటాయి. అవి నిరంతరం పుడుతూ నశిస్తూ క్రియేషన్ అండ్ డిస్ట్రక్షన్ జరుగుతూనే ఉంటాయి. ఈ నిరంతర సృష్టి, స్థితి, లయల ప్రక్రియే కాస్మిక్ డాన్స్. ఈ డాన్స్కి పరిపూర్ణమైన, అత్యంత అందమైన వర్ణన శివుడి ఆనంద తాండవం. ఇది వినడానికి చాలా సింపుల్గా అనిపించవచ్చు, కానీ దీని వెనుక ఉన్న సైన్స్ చాలా డీప్. క్వాంటం ఫీల్డ్ థియరీ ఏం చెబుతుందంటే, వాక్యూమ్ అనేది ఎప్పుడు కూడా ఖాళీగా ఉండదు. అందులో నుండి నిరంతరం కణాలు పుడుతూ వెంటనే నశిస్తూ ఉంటాయి. ఈ ఎనర్జీ డాన్స్ని ఫ్రిడ్జ్ ఆఫ్ కాప్రా శివుడి డాన్స్తో పోల్చాడు. కానీ సైంటిస్టులు కేవలం ఒక పోలిక కోసం ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టలేదు.
ఆ విగ్రహం యొక్క ప్రతి భాగంలో, ప్రతి భంగిమలో ఒక సైంటిఫిక్ కోడ్ ఉంది. దాన్ని ఇప్పుడు మనం డీకోడ్ చేద్దాం. చాప్టర్ 3 Decoding the Nataraj Code, the Science of Dance. నటరాజ స్వామి డ్యాన్స్ చేస్తున్న భంగిమని జాగ్రత్తగా గమనించండి. ఇది ఒక స్టాచ్యూ కాదు, ఇది ఒక యూనివర్సల్ ఈక్వేషన్. శివుడికి 4 చేతులు ఉన్నాయి. ప్రతి చేతిలో ఒక అర్థం ఉంది. మొదటిది డమరుకం, ద డ్రమ్, క్రియేషన్. పైకి ఉన్న కుడి చేతిలో డమరుకం ఉంది. ఇది క్రియేషన్కి సంకేతం. సైన్స్ ప్రకారం ఈ విశ్వం ఎలా పుట్టింది? ఒక భారీ పేలుడు, అంటే బిగ్ బ్యాంగ్ వల్ల. బిగ్ బ్యాంగ్ అంటే ఒక సౌండ్ అండ్ వైబ్రేషన్. డమరుకం నుండి వచ్చే శబ్దమే విశ్వం యొక్క మొదటి వైబ్రేషన్. స్ట్రింగ్ థియరీ కూడా ఇదే చెబుతుంది. విశ్వంలోని ప్రతి కణం ఒక చిన్న వైబ్రేటింగ్ స్ట్రింగ్ అని. శివుడు తన డమరుకంతో విశ్వం యొక్క రిథంని స్టార్ట్ చేశాడు. సెకండ్ వన్ అగ్ని, ద ఫైర్, డిస్ట్రాక్షన్. పైకి ఉన్న ఎడమ చేతిలో అగ్ని ఉంది. ఇది డిస్ట్రాక్షన్కి సంకేతం. విశ్వంలో ఏది శాశ్వతం కాదు. నక్షత్రాలు పుడతాయి, మండుతాయి, చివరికి పేలిపోయి బ్లాక్ హోల్స్గా మారుతాయి. ఎనర్జీ కూడా ఒక రూపం నుండి ఇంకో రూపంలోకి మారుతుంది. E=mc². శివుడి అగ్ని ఈ నిరంతర పరివర్తనకి, పాతది పోయి కొత్తది రావడానికి సంకేతం. థర్డ్ వన్ అభయముద్ర, ఫియర్లెస్. కింది కుడి చేయి అభయముద్రలో ఉంది. ఇది స్థితికి, అంటే
ప్రొటెక్షన్కి సంకేతం. సృష్టి లయల మధ్య విశ్వం ఒక బ్యాలెన్స్లో ఉండాలి. మన సౌర కుటుంబం, గ్రహాలు అన్నీ ఒక పర్టిక్యులర్ ఆర్బిట్లో తిరుగుతున్నాయి. ఈ బ్యాలెన్స్ని, ప్రొటెక్షన్ని ఈ ముద్ర సూచిస్తుంది. భయపడకండి, నేను ఉన్నాను అని శివుడు చెబుతున్నాడు. నెంబర్ 4 గజహస్త ముద్ర అండ్ ఎత్తిన కాలు, లిబరేషన్. కింది ఎడమ చేయి ఎత్తిన కాలు వైపు చూపిస్తుంది. ఇది మోక్షానికి సంకేతం. మనం ఈ సృష్టి స్థితి లయల చక్రం నుండి, మాయ నుండి బయటపడాలి అని దీని అర్థం. సైంటిఫిక్గా చెప్పాలంటే ఇది హయ్యర్ డైమెన్షన్కి సంకేతం కావచ్చు. ఇక్కడ మనకు తెలిసిన భౌతిక నియమాలు ఏవి పనిచేయవు. నెంబర్ 5 ముయలక, ద డ్వార్ఫ్, ఇగ్నోరెన్స్. శివుడు ఒక చిన్న కుడచ మనిషి అంటే అపస్మార పురుషుడి మీద కాలు పెట్టి తొక్కుతున్నాడు. ఇది అజ్ఞానానికి అంటే ఇగ్నోరెన్స్ గాని ఎగోకి గాని సంకేతం. అజ్ఞానం తొక్కిపట్టినప్పుడే జ్ఞానం సిద్ధిస్తుంది. శరణ్లోని సైంటిస్టులు కూడా విశ్వం గురించి తెలియని విషయాలను సైన్స్ ద్వారా తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. నెంబర్ 6 ప్రభామండలం, ద కాస్మిక్ సర్కిల్. విగ్రహం చుట్టూ ఒక అగ్ని వలయం ఉంది. ఇది కాలచక్రం మరియు విశ్వంకి సంకేతం. ఈ కాస్మిక్ డ్యాన్స్ అంతా ఈ కాలచక్రం లోపలే జరుగుతుంది. ఇది అంతులేనిది. దీనికి మొదలు లేదు, చివర లేదు. చూసారా, ఒకే ఒక విగ్రహంలో మోడర్న్ ఫిజిక్స్ యొక్క కోర్ కాన్సెప్ట్స్, బిగ్ బ్యాంగ్,
energy transformation, string theory, expanding universe, and quantum fluctuations. అన్నీ ఎంత అద్భుతంగా సింబాలిక్గా దాగి ఉన్నాయో. చాప్టర్ 4 సైంటిస్టుల మనసులో శివుడు కేవలం సింబాలిజమా? వాట్ ఇన్సైడ్ ఇన్ సైంటిస్ట్స్? ఇప్పుడు మీరు ఒక డౌట్ రావచ్చు, సరే బ్రో, పోలికలు బాగున్నాయి, కానీ సైంటిస్టులు దీన్ని నిజంగా నమ్ముతారా, లేక ఊరికే ఒక ఆర్ట్ పీస్ లాగా పెట్టారా అని? దీనికి ఆన్సర్ ప్రపంచ ప్రఖ్యాత కాస్మాలజిస్ట్ మరియు సైన్స్ కమ్యూనికేటర్ కార్ల్ సాగన్ మాటల్లో ఉంది. ఆయన తన ప్రసిద్ధ సిరీస్ కాస్మోస్లో నటరాజ స్వామి గురించి ఒక అద్భుతమైన మాట అన్నారు. ప్రపంచంలోని ప్రధాన మతాల్లో సంప్రదాయాల్లో హిందూ మతం మాత్రమే ఈ విశ్వం యొక్క కాల ప్రమాణాలు మోడర్న్ కాస్మాలజీతో మ్యాచ్ అవుతాయని చెబుతుంది. హిందూ పురాణాల ప్రకారం విశ్వం పుడుతుంది, నశిస్తుంది. ఇది ఒక అంతులేని చక్రం. శివుడు డ్యాన్స్ ఈ కాస్మిక్ సైకిల్కి పరిపూర్ణమైన రూపం. హిందూ కాలగణన ప్రకారం ఒక కల్పం అంటే 4.32 బిలియన్ ఇయర్స్. ఇది దాదాపు మన ఎర్త్ ఏజ్కి ఈక్వల్. ఇంత ఖచ్చితమైన కాల ప్రమాణాలు ఆ కాలంలో వాళ్ళకి ఎలా తెలిసాయి? ఓపెన్హైమర్ మాత్రమే కాదు, క్వాంటం ఫిజిక్స్ పితామహులైన వెర్నర్ హైసెన్బర్గ్, ఎర్విన్ ష్రోడింగర్ వీళ్ళందరూ భారతీయ వేదాంతాన్ని, ఉపనిషత్తులను డీప్గా స్టడీ చేశారు. ష్రోడింగర్ అయితే తన పుస్తకాల్లో తత్వం అసి అనే ఉపనిషత్తు వాక్యాన్ని కోట్ చేశాడు. వాళ్ళు ఏమన్నారంటే,
మోడరన్ ఫిజిక్స్లోని అత్యంత కాంప్లెక్స్ ఐడియాస్, క్వాంటం ఎంటాంగిల్మెంట్, నాన్ డ్యూయబిలిటీ అన్నీ వేల ఏళ్ల క్రితమే భారతీయ ఋషులు తమ ధ్యానంలో కనుక్కున్నారు. శివుడు కేవలం ఒక దేవుడు కాదు, ఆయన పరమసత్యం యొక్క రూపం, అంటే అల్టిమేట్ రియాలిటీ. ఇప్పుడు ఆలోచించండి, ఒక క్రిస్టియన్ అయిన ఓపెన్హైమర్ బాంబు పేలినప్పుడు గీతను గుర్తు చేసుకున్నాడు. ఒక అత్యాధునిక ల్యాబ్ సెర్న్ తమ గేటు ముందు నటరాజు విగ్రహాన్ని పెట్టుకుంది. ప్రపంచంలోని టాప్ సైంటిస్టులు వేదాంతం నుండి ఇన్స్పిరేషన్ పొందుతున్నారు. ఇవన్నీ కేవలం కాకతాళీయాలా? లేదు ఫ్రెండ్స్, మన ప్రాచీన భారతదేశంలో ఉన్న విజ్ఞానం ఈరోజు మనకు తెలిసిన సైన్స్ కంటే చాలా ముందంజలో ఉండేది. మనం కేవలం విగ్రహాలను చూసి మొక్కుతున్నాం, అందులో ఉన్న సైంటిఫిక్ కోడ్స్ని మర్చిపోతున్నాం. ఫారిన్ సైంటిస్టులు ఆ కోడ్స్ని డీకోడ్ చేసి నోబెల్ ప్రైజులు గెలుచుకుంటున్నారు. కానీ అసలైన రహస్యం ఇంకా మిగిలే ఉంది. శివుడికి మూడో కన్ను ఉంది కదా, అది తెరిస్తే విధ్వంసం జరుగుతుందని చెబుతున్నారు. మోడర్న్ సైన్స్లో ఈ మూడో కన్నుకి పోలిక ఏంటి? అది తెరిస్తే ఏం జరుగుతుంది? విశ్వంలో మనం చూస్తున్న పదార్థం కేవలం 5% మాత్రమే. మిగతా 95% డార్క్ మ్యాటర్ మరియు డార్క్ ఎనర్జీ. ఈ అంతుచిక్కని శక్తి వెనుక ఉన్న శివుడి రహస్యం ఏమిటి? ఈ మొత్తం సిరీస్ యొక్క అల్టిమేట్ సీక్రెట్ ది మహాశివ, అంటే విశ్వం యొక్క ఆద్యంతాలు, కాలం యొక్క అంతం మరియు మన చైతన్యంకి శివుడికి ఉన్న కనెక్షన్ అన్నీ మనం పార్ట్
త్రీలు డీకోడ్ చేయబోతున్నా. ఈ పార్ట్ చూస్తే మీ జీవితం గురించిన మీ దృక్పథమే మారిపోతుంది. ఈ మైండ్ బ్లాంక్ చేసే సిరీస్ పార్ట్ 3ని మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే మన ఛానల్ R-Bulletinని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మళ్ళీ పార్ట్ 3లో కలుద్దాం. జై హింద్. పార్ట్ 1లో మనం చూసాం మోడర్న్ సైన్స్ కంటే వేల ఏళ్ల క్రితమే భారతదేశంలో అణువిజ్ఞానం ఉండేదని చెప్పే షాకింగ్ సాక్ష్యాలు. ఓపెన్హైమర్ మాటలు, మహాభారతంలోని అస్త్రాలు, వర్ణనలు మనల్ని ఆశ్చర్యపరిచాయి. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. అసలైన ట్విస్ట్ ఇప్పుడే మొదలవుతుంది. ప్రపంచంలోని అత్యంత మేధావులైన సైంటిస్టులు వేల కోట్ల రూపాయల ఖర్చుతో భూమికి 100 అడుగుల లోపల 27 కిలోమీటర్ల పొడవైన టన్నెల్లో దేనికోసం రీసెర్చ్ చేస్తున్నారో తెలుసా? ఈ విశ్వం ఎలా పుట్టింది, అసలు పదార్థం వెనుక ఉన్న రహస్యం ఏమిటి అని. మరి అలాంటి అత్యాధునిక ల్యాబ్ గేట్ ముందు ఒక హిందూ దేవుడైన నటరాజస్వామి విగ్రహం ఎందుకు ఉంది? సైన్స్కి స్పిరిచువాలిటీకి అసలు పడదు కదా. మరి వీళ్ళు ఎందుకు ఆ విగ్రహాన్ని అంత పవిత్రంగా చూస్తున్నారు? ఈరోజు R-Bulletin ఎక్స్క్లూజివ్ సిరీస్ పార్ట్ 2లో మనం ఆ నటరాజు విగ్రహంలో దాగున్న కాస్మిక్ కోడ్ని డీకోడ్ చేయబోతున్నాం. ఈ విశ్వం యొక్క పుట్టుక, స్థితి, లయం అన్నీ ఆ 2 మీటర్ల విగ్రహంలో ఎలా దాగి ఉన్నాయో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం. ది గాడ్ పార్ట్
పార్టికల్ రహస్యం నుండి శివుడి ఆనందతాండవం వరకు ఒక అద్భుతమైన ప్రయాణం ఇది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఇది మీ ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది. చాప్టర్ 1 ది గాడ్ పార్టికల్ అండ్ మిస్టరీ ఆఫ్ CERN. ముందుగా మనం CERN గురించి కొంచెం తెలుసుకోవాలి. CERN అంటే యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్. ఇక్కడ ప్రపంచంలోని అత్యుత్తమ భౌతిక శాస్త్రవేత్తలు పనిచేస్తారు. వాళ్ళ మెయిన్ గోల్ ప్రోటాన్స్ని కాంతి వేగానికి అత్యంత సమీప వేగంతో ఒకదానికొకటి ఢీకొట్టించడం. ఇలా ఎందుకు చేస్తారు? ఇలా ఢీకొట్టినప్పుడు పుట్టే అపారమైన శక్తిలో విశ్వం పుట్టిన కొత్తలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అలాంటివి క్రియేట్ అవుతాయి. అలా ఢీకొట్టినప్పుడు విడిపోయే కణాలను స్టడీ చేసి అసలు ఈ విశ్వం దేనితో తయారైందో తెలుసుకోవాలనే వాళ్ళ ప్రయత్నం. 2012లో వీళ్ళు ఒక హిస్టారికల్ డిస్కవరీ చేశారు. అదే హిగ్స్ బోసన్. దీన్నే ముద్దుగా ది గాడ్ పార్టికల్ అని పిలుస్తారు. ఈ కణం వల్లే విశ్వంలోని మిగతా కణాలకు ద్రవ్యరాశి వస్తుంది. ద్రవ్యరాశి అంటే వెయిట్. ఇది లేకపోతే విశ్వంలో గ్రహాలు లేవు, నక్షత్రాలు లేవు, మనం ఇవేవి ఉండేవి కాదు. కేవలం కాంతి కణాలు పిచ్చిగా తిరుగుతూ ఉండేవి. ఈ డిస్కవరీ జరిగేటప్పుడు ప్రపంచం మొత్తం షేక్ అయిపోయింది. సైన్స్ అంతిమ సత్యం కనుక్కుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఈ డిస్కవరీ వెనుక ఉన్న అసలైన ఇన్స్పిరేషన్ ఏంటో తెలుసా?
2004లో అంటే ఈ గాడ్ పార్టికల్ని కనుక్కోవడానికి సరిగ్గా 8 ఏళ్ల ముందు CERN వాళ్ళు ఈ విగ్రహాన్ని తమ ల్యాబ్ ముందు ప్రతిష్ఠించారు. ఇది వాళ్ళకు ఇండియా ఇచ్చిన గిఫ్ట్. కానీ వాళ్ళు దీన్ని కేవలం ఒక షోపీస్ లాగా పెట్టలేదు. దాని కింద ఉన్న ఒక ఫలకం ఉంది. దాని మీద ఏం రాసి ఉందో తెలుసా? ఫ్రిడ్జ్ ఆఫ్ కాప్రా అనే ఫిజిసిస్ట్ రాసిన మాటలు శివుడి కాస్మిక్ డ్యాన్స్కి మోడర్న్ ఫిజిక్స్కి మధ్య ఉన్న అద్భుతమైన పోలిక గురించి అందులో రాశారు. అసలు ఒక ఫిజిసిస్టు శివుడు డ్యాన్స్ని క్వాంటమ్ ఫిజిక్స్ని ఎలా లింక్ చేశాడు? ఆ డాన్స్లో సైంటిస్టులకి ఏం కనిపించింది? చాప్టర్ 2 ఫ్రిడ్జ్ ఆఫ్ కాప్రా అండ్ ది టావో ఆఫ్ ఫిజిక్స్. 1970sలో ఫ్రిడ్జ్ ఆఫ్ కాప్రా అనే ఒక ఆస్ట్రియన్ అమెరికన్ ఫిజిసిస్టు ది టావో ఆఫ్ ఫిజిక్స్ అనే ఒక సంచలనమైన పుస్తకం రాశాడు. ఆయన క్వాంటమ్ ఫిజిక్స్ని డీప్గా స్టడీ చేస్తున్నప్పుడు అతనికి ఒక విచిత్రమైన అనుభూతి కలిగింది. ఆయన ఒకసారి బీచ్లో కూర్చుని ఉన్నప్పుడు సముద్రపు అలల రిథంని విశ్వంలో కణాల రిథంని కంపేర్ చేసుకున్నాడు. అతనికి అప్పుడు సడన్గా శివుడి నటరాజు రూపం గుర్తొచ్చింది. ఆయన ఏమన్నాడంటే, మోడర్న్ ఫిజిక్స్ ప్రకారం పదార్థం అనేది నిశ్చలంగా ఉండదు. అణువు లోపల ఉన్న ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ ఎప్పుడు డాన్స్ చేస్తూనే ఉంటాయి. అవి నిరంతరం పుడుతూ నశిస్తూ క్రియేషన్ అండ్ డిస్ట్రక్షన్ జరుగుతూనే ఉంటాయి. ఈ నిరంతర సృష్టి,
స్థితి లయల ప్రక్రియే కాస్మిక్ డ్యాన్స్. ఈ డ్యాన్స్కి పరిపూర్ణమైన అత్యంత అందమైన వర్ణన శివుడి ఆనంద తాండవం. ఇది వినడానికి చాలా సింపుల్గా అనిపించవచ్చు, కానీ దీని వెనుక ఉన్న సైన్స్ చాలా డీప్. క్వాంటం ఫీల్డ్ థియరీ ఏం చెబుతుందంటే వాక్యూమ్ అనేది ఎప్పుడు కూడా ఖాళీగా ఉండదు. అందులో నుండి నిరంతరం కణాలు పుడుతూ వెంటనే నశిస్తూ ఉంటాయి. ఈ ఎనర్జీ డ్యాన్స్ ని ఫిట్జోఫ్ కాప్రా శివుడి డ్యాన్స్ తో పోల్చాడు, కానీ సైంటిస్టులు కేవలం ఒక పోలిక కోసం ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టలేదు. ఆ విగ్రహం యొక్క ప్రతి భాగంలో, ప్రతి భంగిమలో ఒక సైంటిఫిక్ కోడ్ ఉంది. దాన్ని ఇప్పుడు మనం డీకోడ్ చేద్దాం. చాప్టర్ 3 Decoding the Nataraj Code, the Science of Dance. నటరాజ స్వామి డ్యాన్స్ చేస్తున్న భంగిమని జాగ్రత్తగా గమనించండి. ఇది ఒక స్టాచ్యూ కాదు, ఇది ఒక యూనివర్సల్ ఈక్వేషన్. శివుడికి 4 చేతులు ఉన్నాయి. ప్రతి చేతిలో ఒక అర్థం ఉంది. మొదటిది డమరుకం, ద డ్రమ్ క్రియేషన్. పైకి ఉన్న కుడి చేతిలో డమరుకం ఉంది. ఇది క్రియేషన్కి సంకేతం. సైన్స్ ప్రకారం ఈ విశ్వం ఎలా పుట్టింది? ఒక భారీ పేలుడు, అంటే బిగ్ బ్యాంగ్ వల్ల. బిగ్ బ్యాంగ్ అంటే ఒక సౌండ్ అండ్ వైబ్రేషన్. డమరుకం నుండి వచ్చే శబ్దమే విశ్వం యొక్క మొదటి వైబ్రేషన్. స్ట్రింగ్ థియరీ కూడా ఇదే చెబుతుంది. విశ్వంలోని ప్రతి కణం ఒక చిన్న వైబ్రేటింగ్ స్ట్రింగ్ అని. శివుడు తన డమరుకంతో విశ్వం యొక్క రిథంని స్టార్ట్ చేశాడు.
Second one, Agni, the fire, distraction. పైకి ఉన్న ఎడమ చేతిలో అగ్ని ఉంది. ఇది డిస్ట్రాక్షన్కి సంకేతం. విశ్వంలో ఏది శాశ్వతం కాదు. నక్షత్రాలు పుడతాయి, మండుతాయి, చివరికి పేలిపోయి బ్లాక్ హోల్స్గా మారుతాయి. ఎనర్జీ కూడా ఒక రూపం నుండి ఇంకో రూపంలోకి మారుతుంది. E=mc². శివుడి అగ్ని ఈ నిరంతర పరివర్తనకి, పాతది పోయి కొత్తది రావడానికి సంకేతం. థర్డ్ వన్, అభయముద్ర, ఫియర్లెస్. కింది కుడి చేయి అభయముద్రలో ఉంది. ఇది స్థితికి అంటే ప్రొటెక్షన్కి సంకేతం. సృష్టి లయల మధ్య విశ్వం ఒక బ్యాలెన్స్లో ఉండాలి. మన సౌర కుటుంబం, గ్రహాలు అన్నీ ఒక పర్టిక్యులర్ ఆర్బిట్లో తిరుగుతున్నాయి. ఈ బ్యాలెన్స్ని, ప్రొటెక్షన్ని ఈ ముద్ర సూచిస్తుంది. భయపడకండి, నేను ఉన్నాను అని శివుడు చెబుతున్నాడు. నెంబర్ 4, గజహస్త ముద్ర అండ్ ఎత్తిన కాలు, లిబరేషన్. కింది ఎడమ చేయి ఎత్తిన కాలు వైపు చూపిస్తుంది. ఇది మోక్షంకి సంకేతం. మనం ఈ సృష్టి స్థితి లయల చక్రం నుండి, మాయ నుండి బయటపడాలి అని దీని అర్థం. సైంటిఫిక్గా చెప్పాలంటే ఇది హయ్యర్ డైమెన్షన్కి సంకేతం కావచ్చు. ఇక్కడ మనకు తెలిసిన భౌతిక నియమాలు ఏవి పనిచేయవు. నెంబర్ 5, ముయలక, ద డ్వార్ఫ్, ఇగ్నోరెన్స్. శివుడు ఒక చిన్న కురచ మనిషి అంటే అపస్మార పురుషుడి మీద కాలు పెట్టి తొక్కుతున్నాడు. ఇది అజ్ఞానానికి అంటే ఇగ్నోరెన్స్ గాని ఎగోకి గాని సంకేతం. అజ్ఞానం తొక్కి
తొక్కిపట్టినప్పుడే జ్ఞానం సిద్ధిస్తుంది. CERNలోని సైంటిస్టులు కూడా విశ్వం గురించి తెలియని విషయాలను సైన్స్ ద్వారా తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. నెంబర్ 6 ప్రభామండలం, ద కాస్మిక్ సర్కిల్. విగ్రహం చుట్టూ ఒక అగ్ని వలయం ఉంది. ఇది కాలచక్రం మరియు విశ్వంకి సంకేతం. ఈ కాస్మిక్ డ్యాన్స్ అంతా ఈ కాలచక్రం లోపలే జరుగుతుంది. ఇది అంతులేనిది. దీనికి మొదలు లేదు, చివర లేదు. చూసారా, ఒకే ఒక విగ్రహంలో మోడర్న్ ఫిజిక్స్ యొక్క కోర్ కాన్సెప్ట్స్, బిగ్ బ్యాంగ్, ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్, స్ట్రింగ్ థియరీ, ఎక్స్పాండింగ్ యూనివర్స్ అండ్ క్వాంటమ్ ఫ్లక్చుయేషన్స్ అన్నీ ఎంత అద్భుతంగా సింబాలిక్గా దాగి ఉన్నాయో. చాప్టర్ 4. సైంటిస్టుల మనసులో శివుడు కేవలం సింబాలిజమా? వాట్ ఇన్సైడ్ ఇన్ సైంటిస్ట్స్? ఇప్పుడు మీరు ఒక డౌట్ రావచ్చు, సరే బ్రో, పోలికలు బాగున్నాయి, కానీ సైంటిస్టులు దీన్ని నిజంగా నమ్ముతారా, లేక ఊరికే ఒక ఆర్ట్ పీస్ లాగా పెట్టారా అని? దీనికి ఆన్సర్ ప్రపంచ ప్రఖ్యాత కాస్మాలజిస్ట్ మరియు సైన్స్ కమ్యూనికేటర్ కార్ల్ సాగన్ మాటల్లో ఉంది. ఆయన తన ప్రసిద్ధ సిరీస్ కాస్మోస్లో నటరాజ స్వామి గురించి ఒక అద్భుతమైన మాట అన్నారు. ప్రపంచంలోని ప్రధాన మతాల్లో సంప్రదాయాల్లో హిందూ మతం మాత్రమే ఈ విశ్వం యొక్క కాల ప్రమాణాలు మోడర్న్ కాస్మాలజీతో మ్యాచ్ అవుతాయని చెబుతుంది. హిందూ పురాణాల ప్రకారం విశ్వం పుడుతుంది, నశిస్తుంది. ఇది ఒక అంతులేని చక్రం. శివుడు డ్యాన్స్ ఈ
కాస్మిక్ సైకిల్కి పరిపూర్ణమైన రూపం. హిందూ కాలగణన ప్రకారం ఒక కల్పం అంటే 4.32 బిలియన్ ఇయర్స్. ఇది దాదాపు మన ఎర్త్ ఏజ్కి ఈక్వల్. ఇంత ఖచ్చితమైన కాల ప్రమాణాలు ఆ కాలంలో వాళ్ళకి ఎలా తెలిసాయి? ఓపెన్హైమర్ మాత్రమే కాదు, క్వాంటం ఫిజిక్స్ పితామహులైన వెర్నర్ హైసెన్బర్గ్, ఎర్విన్ ష్రోడింగర్ వీళ్ళందరూ భారతీయ వేదాంతాన్ని, ఉపనిషత్తులను డీప్గా స్టడీ చేశారు. ష్రోడింగర్ అయితే తన పుస్తకాల్లో తత్వం అసి అనే ఉపనిషత్తు వాక్యాన్ని కోట్ చేశాడు. వాళ్ళు ఏమన్నారంటే, మోడర్న్ ఫిజిక్స్లోని అత్యంత కాంప్లెక్స్ ఐడియాస్, క్వాంటం ఎంటాంగిల్మెంట్, నాన్ డ్యూయబిలిటీ అన్నీ వేల ఏళ్ల క్రితమే భారతీయ ఋషులు తమ ధ్యానంలో కనుక్కున్నారు. శివుడు కేవలం ఒక దేవుడు కాదు, ఆయన పరమసత్యం యొక్క రూపం, అంటే అల్టిమేట్ రియాలిటీ. ఇప్పుడు ఆలోచించండి, ఒక క్రిస్టియన్ అయిన ఓపెన్హైమర్ బాంబు పేలినప్పుడు గీతను గుర్తు చేసుకున్నాడు. ఒక అత్యాధునిక ల్యాబ్ సెర్న్ తమ గేటు ముందు నటరాజు విగ్రహాన్ని పెట్టుకుంది. ప్రపంచంలోని టాప్ సైంటిస్టులు వేదాంతం నుండి ఇన్స్పిరేషన్ పొందుతున్నారు. ఇవన్నీ కేవలం కాకతాళీయాలా? లేదు ఫ్రెండ్స్, మన ప్రాచీన భారతదేశంలో ఉన్న విజ్ఞానం ఈరోజు మనకు తెలిసిన సైన్స్ కంటే చాలా ముందంజలో ఉండేది. మనం కేవలం విగ్రహాలను చూసి మొక్కుతున్నాం. అందులో ఉన్న సైంటిఫిక్ కోడ్స్ని మర్చిపోతున్నాం. ఫారిన్ సైంటిస్టులు ఆ కోడ్స్ని డీకోడ్ చేసి నోబెల్ ప్రైజులు గెలుచుకుంటున్నారు.
కానీ అసలైన రహస్యం ఇంకా మిగిలే ఉంది. శివుడికి మూడో కన్ను ఉంది కదా, అది తెరిస్తే విధ్వంసం జరుగుతుందని చెబుతున్నారు. మోడర్న్ సైన్స్లో ఈ మూడో కన్నుకి పోలిక ఏంటి? అది తెరిస్తే ఏం జరుగుతుంది? విశ్వంలో మనం చూస్తున్న పదార్థం కేవలం 5% మాత్రమే. మిగతా 95% డార్క్ మ్యాటర్ మరియు డార్క్ ఎనర్జీ. ఈ అంతుచిక్కని శక్తి వెనుక ఉన్న శివుడి రహస్యం ఏమిటి? ఈ మొత్తం సిరీస్ యొక్క అల్టిమేట్ సీక్రెట్ ది మహాశివ, అంటే విశ్వం యొక్క ఆద్యంతాలు, కాలం యొక్క అంతం మరియు మన చైతన్యంకి శివుడికి ఉన్న కనెక్షన్ అన్నీ మనం పార్ట్ 3లో డీకోడ్ చేయబోతున్నాం. ఈ పార్ట్ చూస్తే మీ జీవితం గురించిన మీ దృక్పథమే మారిపోతుంది. ఈ మైండ్ బ్లాంక్ చేసే సిరీస్ పార్ట్ 3ని మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే మన ఛానల్ ఆర్బుల్10ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మళ్ళీ పార్ట్ 3లో కలుద్దాం. జై హింద్.